అరే బిడ్డ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఖబర్దార్ మీద భాషల మీద ప్రాంతాల మీద ఒకడు యాదవ్ అంటాడు, అఖిలేష్ యాదవ్ అంటేవాడు, ఒకడు స్టాలిన్ గాడు దక్షిణాది అంటాడు, ఒకడు తెలంగాణలోనేమో కులం అంటాడు. అఖిలేష్ యాదవ్ గారి గురించి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి గురించి, తెలంగాణలో ఉన్నటువంటి కుల సంఘాల గురించి నీ నోటికి ఎంతొస్తంత మాట్లాడతావారా ఎదవా? ఎర్రచందనం దొంగ, నీ పేరెనక ఉన్న తోకెందుకురా పనికి మాలిన ఎదవా? నీకు దమ్ము ఉంటే ఆ తోక లేకుండా బతికే ప్రయత్నం చేయరా పనికి మాలినోడా. అరే సన్నాసినారా, ఎవరినిరా సన్నాసి నా కొడుకులారా అంటున్నావు? నీ నాలుక గనక అదుపులో పెట్టుకోకపోతే నీ ఒంటితో సమాధానం చెప్పాల్సి వస్తుంది. సన్యాసి నా కొడుకులారా, కుల సంఘాలన్నీ కూడా కలిసి ఓటేసి నిన్ను ఎమ్మెల్యే వేస్తే కుల సంఘాలకు పుట్టిన ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తున్నా గాదిన సన్యాసిన దొంగన కొడుకు నువ్వురా. నువ్వే కదరా నీ ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఊరూరు తిరిగి కుల సంఘాలలో గడ్డాలు కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడి వాళ్ళ కాళ్ళు మొక్కి ఓట్లు వేయించుకున్నటువంటి మతిమరుపు ఉన్న సన్యాసి నువ్వే కదరా. కానీ ఏదైతే ఈ నీచ్ కమీనే నా కొడుకులున్నారు రాజకీయ నాయకులు, వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి. రాజకీయ నాయకుల్ని చెప్పుతో కొట్టాలన్నావు కదరా. మొదట నీ ఆర్మూర్ ఎమ్మెల్యే నీ నుంచే మొదలు పెడదాం. హిందువుల వైషమ్యాలు, హిందువుల వైరుధ్యాలు, హిందువుల కులపిచ్చి, హిందువుల ప్రాంతీయ పిచ్చి ఆ కొడుకులకి కాశ్మీర్ ఘటన చూపించాలి. ఈ దేశంలో మతాలను కులాలను అడ్డం పెట్టుకొని రాజభోగాల పదవులు అనుభవిస్తున్నటువంటి దొంగన కొడుకులు ఎవరో ప్రజలందరికీ కూడా తెలుసురా. పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే దొంగన కొడుక. ఈ దేశంలో కులాలని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పార్టీలు ఏ ఉన్నాయో ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఇలా మేము ఒక బీసీ బిడ్డగా నీ మీద ఖబర్దార్ అని చెప్తున్నాం బిడ్డ. నీ ఆర్మూరు నీ నియోజకవర్గంలో నీ ఇంటికి వచ్చి నిన్ను ఏ చెప్పుతో కొట్టాలనో ఆ చెప్పుతో కొట్టిన తర్వాతనే మిగతా రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అందరినీ కూడా భర్తం అని చెప్పి రాకేష్ రెడ్డి నీకే చెప్తున్న బిడ్డ. ఎంత దిగజారు రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. రాబోయే రోజులల్లా తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి. అది నువ్వు అర్థం చేసుకొని తెలుసుకొని ఇలా కులాలని మతాలని రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నటువంటి పనికి మాలిన ఎదవన్నారా ఎదవా, దున్నపోతులు పుట్టినటువంటి ఎదవా. నీ ఎలక్షన్లలో మాత్రం కులాలు కావాల్సి వచ్చింది. నీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయంగా ఎదిగిన తర్వాత పదవి అనుభవిస్తున్నప్పుడు ఇలా కులాలంటే నీకు విరక్తి చెందిందా అని చెప్పి నేను చాలా సూటిగా రాకేష్ రెడ్డిని అడుగుతా ఉన్నా. పిచ్చి ప్రగల్భాలు పలికి జనాలని మతం పరంగా కులాల పరంగా వివిధ రకాలుగా మానసికంగా హింసిస్తున్నటువంటి నీలాంటి పిచ్చి కుక్కలకు ఇలా స్థానం లేదు. తక్షణమే నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి పదవికి అనర్హుడవు. తక్షణమే రాజీనామా చెయ్యి, లేదా వెంటనే ఈ బహుజన కులాలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. చెప్పకపోతే కనుక నీ ఆర్మూర్లోనే ఉరికిచ్చి బట్ట కూడా వేసి తన్నే రోజు దగ్గరలో ఉందనే విషయాన్ని కూడా బీసీ సంఘంగా చెప్తా ఉన్నా. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, రేపు రాబోయే రోజులలో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది.